భాగంలో యోనాతాను దావీదు మధ్య ఉన్న సంభాషణ మనం చదువుకున్నాం. ఈరోజు మీకు చెప్పే సందేశం పేరు దేవుణ్ణి బట్టి అనండి. ఇంకొకసారి చెప్పండి, దేవుణ్ణి బట్టి. చాలు. ఇక్కడ సందర్భాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా మనసు పెట్టి వినండి. దావీదు అనేక సందర్భాల్లో సౌలు చేత తరంబడుతూ ఉన్నాడు. చాలా సందర్భాల్లో దేవుడు తప్పిస్తూ వచ్చాడు. కనపడితే చాలు ఈటి విసిరేయాలనే పగతో ఉన్నాడు సౌలు, విషయం చూపుతూ ఉన్నాడు. అయితే దావీదు అప్పటికి జీపు అరణ్యంలో ఉన్నాడని ఆ వార్త తెలుసుకుని ఈ సౌలు యొక్క కొడుకు యోనాతాను దావీదుని కలవటానికని బయలుదేరి వెళతాడు. అయితే వాళ్ళ నాన్న ప్రతిరోజు అనుదినము కూడా ఎక్కడ కనపడతాడో పట్టుకుందామని ప్రయత్నం చేస్తూనే వచ్చాడు సౌలు. దేవుడి దయ వల్ల అనేక సందర్భాల్లో దావీదుని తప్పించుకుంటా ప్రభు వచ్చాడు. ఇప్పుడు దావీదు యోనాతాను వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అని అంటే, దావీదేమో గొర్రెల కాపరిగా ఉన్నాడు, యోనాతాను అంటే సౌలు కొడుకేమో యువరాజుగా ఉన్నాడు. వాస్తవంగా రాజు కుమారుడు రాజు తర్వాత రాజు అవ్వాలి, కానీ యోనాతానుకి ఇచ్చిన మంచి ఒబీడియన్స్ లేకపోతే మంచి మనసు ఏంటంటే, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిగా ఉంటాను. ఒకసారి మీ పక్కోళ్ళు షేక్ అండ్ ఇచ్చా మాట చెప్పండి, నువ్వు రాజు అవుతావు, నీటిలో సీట్ వస్తుంది. చెప్పండి ఒకసారి, నువ్వు రాజు అవుతావు, నేను నీకు సహకారిని అవుతాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ మాట ఎవరు చెప్పలేం. ఆ మనసు మనకి రాదు. వస్తుందా చెప్పండి? మీరేం మాట్లాడట్లేదు. వస్తుందా చెప్పండి? రాదు. ఆ మనసు ఎలాంటి వాళ్ళు కూడా రాదు. కానీ యోనాతాను అంటాడు, నేను నీకెప్పుడు సహకారిగానే ఉంటాను, ఎందుకంటే నువ్వు నా ప్రాణ స్నేహితుడు కాబట్టి నీకు నేను చేయవలసిన సహకారం నీకెప్పుడు అందిస్తూ ఉంటాను. చాలామంది మన చర్చిలో తల్లులు కావచ్చు, అన్నోళ్ళు కావచ్చు, అక్కోళ్ళు కావచ్చు, అయ్యగారు మేము ఎలాగ సేవ చేసే ఓపిక మాకు లేదు, మా టైం అయిపోయింది, లేదంటే సేవ చేయాలని ఆ దర్శనం పిలుపు మాకు లేదు, మీరు ఎలాగ సేవ చేస్తున్నారు కాబట్టి మీరు చేసే సేవకి ఎప్పుడు మేము సహకారిగానే ఉంటాం. ప్రార్థన సహకారం కావచ్చు, సువార్త పనిలో సహకారం కావచ్చు, పాటల పరిచయంలో సహకారం కావచ్చు, దేవుణ్ణి సేవ అభివృద్ధి కొరకు కానుకిచ్చుటలో సహకారం కావచ్చు, మీకెప్పుడు మేము సహకారులుగానే ఉంటాము అని చాలామంది తల్లులు తండ్రులు ప్రార్థన సహకారాన్ని అందిస్తూ ఉంటారు. ఇక్కడ యోనాతాను అంటాడు, నేను నీకెప్పుడు సహకారినే, నువ్వు మాత్రం రాజుగా ఉండాలి అని చెప్పి భయపడొద్దు అని కొన్ని మాటలు చెప్తూ, నా తండ్రి అయిన సౌలుకి తెలిసే ఉన్నది, అయినా పర్వాలేదు, దేవుణ్ణి బట్టి నేను నిన్ను బలపరుస్తున్నానని ఒక అద్భుతమైన మాట చెప్పాడు. ఈ స్టోరీ అంతట్లో చెప్పటం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఇప్పుడు యోనాతాను దావీదు మీద ఎంత ప్రేమ కలిగి ఉండడానికి, ఇంత సహకారాన్ని అందించడానికి మెయిన్ థింగ్ ఒకటే, దేవుణ్ణి బట్టి. చెప్పండి, ఎవరిని బట్టి చెప్పండి? నిజమే కదండి, మనం ఎక్కడి వాళ్ళమో ఎప్పటి వాళ్ళమో, ఒక తండ్రి బిడలం కాదు, ఒక తల్లి బిడలం కాదు, మన మధ్యలో ఏ బంధం లేకపోయినా ఒకటే సిలువ రక్తము చేత కడగబడి ఒక తండ్రి బిడలమయ్యాం కనుకనే మనమందరం దేవుణ్ణి బట్టి ఒక కుటుంబంగా సమకూర్చబడి ఇక్కడ కూర్చున్నాం. మనమందరము దేవుణ్ణి బట్టి ఈ స్థలానికి వచ్చి ఉన్నాం. యోనాతాను అదే మాట చెప్తున్నాడు, నిన్ను బలపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, దేవుణ్ణి బట్టి నిన్ను బలపరుస్తున్నాను. వాస్తవంగా నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివే అయినప్పటికీ కూడా దేవుణ్ణి బట్టే నిన్ను బలపరుస్తున్నాను. ఒక అద్భుతమైన మాట ఆయన తెలియపరుస్తూ వచ్చాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మన జీవితంలో కూడా దేవుణ్ణి బట్టి మన జీవితంలో ఎన్నో కార్యాలు ఇప్పటి వరకు ప్రభు చేసుకుంటూ వచ్చాడు. ఇంకనూ చేయటానికి ఆయన సమర్థుడే. యేసు నామములో అలాంటి కృప మనకు అనుగ్రహించబడునుగాక. కొన్నిసార్లు
మనుషుల్ని బట్టి మనకి కొన్ని మేళ్ళు జరగవచ్చు, కాదంటలేదు. కొంతమంది కుటుంబాలను బట్టి మనకి ఎన్నో విధాలుగా సహాయాన్ని పొంది ఉండొచ్చు, కాదనట్లేదు. కానీ అన్నిటినీ కలుగు చేసిన ప్రభువుని బట్టి ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక కార్యం జరగటానికి, ఆయన్ని బట్టి జరగటానికి, దేవుడు తప్పకుండా సంకల్పించిన కార్యాలు జరగటానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాడు. యేసు నామములో కృప కలుగునుగాక. అప్పుడప్పుడు మనం చెప్తా ఉంటాం, రేపు ఫాదర్స్ డే కాబట్టి మా నాన్నను బట్టి, స్తోత్రం చెప్పండి. ఎవరిని బట్టి? అమ్మ ఎలా చదువుకున్నాం? మా నాన్నను బట్టి. మా నాన్న చదివిస్తున్నాడు కాబట్టి, మా నాన్న ఎగ్జామ్కి తీసుకెళ్తున్నాడు కాబట్టి, మా నాన్న అన్ని విధాలుగా నాకు తోడుంటున్నాడు కాబట్టి, ఇట్లాగా నాన్నను బట్టి చెప్తా ఉంటాం. అమ్మను బట్టి నాకు వంట చేసి పెడుతుంది, బట్టలు పెడుతుంది, అన్ని విధాలుగా సహాయం చేస్తుంది, డెలివరీ సమయంలో ఎన్నో విధాలుగా సహాయపడింది మా అమ్మ అని అమ్మను బట్టి చెప్తా ఉంటాం. ఇక తోడుకోడలు, అత్తగారు, మామయ్య, అన్నదమ్ములు, ఇలా మనుషుల్ని బట్టి జరిగే కొన్ని కార్యాలు ఉంటాయి, కాదంటలే, ఖచ్చితంగా జరుగుతుంది. అయితే వీటన్నిటికంటే ఈ మనుషులందరినీ తయారు చేసి సృష్టించిన దేవుణ్ణి బట్టి ఇంకా ఎన్నో కార్యాలు నీ జీవితంలో ప్రభు చేయాలనుకుంటున్నాడు. యేసు నామములో అలాగూ ప్రభు జరిగించునుగాక. ఒక 2-3 ఉదాహరణలు బైబిల్లోంచి మీకు చెప్పి సబ్జెక్టులకు వెళ్ళిపోతాం. సొదొమ గొమొర్రా పట్టణం అనండి. తిరగట్లే, చూసారా? ఒకసారి చెప్పండి, సొదొమ గొమొర్రా పట్టణం అనండి. సోంపాపుడు అన్నట్టు వినపడుతుంది. ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణం అనండి. సరే, ఆ పట్టణం గురించి మనం వాక్యం చదువుకుంటూ వెళితే, దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకాలతో కాల్చేసేయాలని డిసైడ్ అయిపోయాడు. ఎందుకు అనంటే, ఆ పట్టణం వైపు దేవుడు చూస్తే బహుభయంకరమైన పాపంతో నింపబడి ఉంది. అయితే ఆ పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకాలతో కాల్చి బూడిద చేయటానికి సిద్ధపడుతున్న సమయం అబ్రహాం అంటాడు, ప్రభువా 50 మంది నీతిమంతులుంటే ఈ పట్టణాన్ని కాపాడుతావా అని అడిగాడు. చూడండి, జస్ట్ మీకు ఒక అవగాహన కోసం ఈ స్టోరీ మేము ముందుకు తీసుకొస్తున్నాను. 50 మంది ఉంటే ఆ పట్టణం సేఫ్ జోన్లో ఉంటుంది, ఓకే అన్నాడు ప్రభు. కానీ విచిత్రమైన సంగతి ఏంటంటే, విచారాన్ని కలిగించే సంగతి ఏంటంటే, ఆ యొక్క ప్రాంతంలో 50 మంది నీతిమంతులు కూడా లేరు. విషాదం. మరలా రిక్వెస్ట్గా అడుగుతాడు, ప్రభా ఒకవేళ 40 మంది, 30 మంది, 20 మంది, బండి రిజర్వ్కి వచ్చేస్తున్నట్టు లాస్ట్కి వచ్చేటప్పటికి కనీసం 10 మంది అయినా ఉంటే ప్రభా ఆ పట్టణాన్ని కాపాడుతావా అని అడుగుతాడు. దేవుడు అంటాడు, ఖచ్చితంగా 10 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతాను. నేను ఎప్పుడు ఇలా భావించుకుంటా ఉంటాను. ఈరోజు సేవ అయినా పరిచర్యలైనా ఎంత అద్భుతంగా జరుగుతున్నాయంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సేవను ఒకసారి గమనిస్తే, ఆ సంఘాలలో ఉపవాసాలు చేసేవాళ్ళు కనీసం 10 మంది అయినా ఉన్నారు కనుకనే ఆ సేవలు ఇంకా నిలబడి ఉన్నాయి. ప్రార్థన చేసేవాళ్ళు ఉన్న చోట ఆ సేవ ఎప్పుడు కాపాడబడుతూ ఉంటుందండి. నిజంగా ఈ రోజున ఉపవాస ప్రార్థన శక్తి ఎంత గొప్పదంటే, ఆ సంఘము, ఆ ప్రాంతము, ఆ ఏరియా అంతా కాపాడబడుతుందంటే, అక్కడ ఎంతోమంది చేసిన కన్నీళ్ల ప్రార్థన ఆ ప్రాంతాన్ని దేవుడు కాపాడుతూ ఉంటాడు. 10 మంది ఉంటే కాపాడుతావా అన్నాడు. విచిత్రం, 10 మంది కూడా లేరు. కానీ ఒక్కడున్నాడు నీతిమంతుడు, అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు తప్పించాడు. చప్పలు కొట్టండి ఒకసారి. యేసయ్య, నేను కోరుకునేది ఏమిటంటే, మీరు వస్తున్న ఏరియాలో, మీ వీధిలో మీరు ఒక్కరే ప్రభువుని నమ్ముకుని ఉండొచ్చు. మిమ్మల్ని బట్టి మీ ఏరియా రక్షణలోకి రావాలి, ఖచ్చితంగా రావాలి. అది దేవుడి సంకల్పం. ఆ వీధిలో ఎవరు ప్రభులోకి రాలేదు, మీరు ఒక్కరే ప్రభులోకి వచ్చారు. కానీ మీరు చేసే ప్రతిరోజు మీరు కుటుంబ ఆరాధన చేసుకునే ఆ ప్రార్థన మీ ఇంటికి ప్రాకారం మాత్రమే కాకుండా మీ ఏరియాను రక్షణలోకి నడిపించేటట్లుగా ఆ భారభరితమైన ప్రార్థన శక్తి ప్రభావితం చేయాలి. అందుకే ఈ ప్రజల రక్తాపరాధం నా మీద ఉండకుండానట్లుగా మొరపెడుతున్నానని భక్తుడు మాట్లాడుతూ ఉంటాడు. మనం ఉన్న ఏరియాలో మనల్ని అడుగుతాడు ప్రభు, మన ఏరియాని మనం ప్రభుకు సొంతం చేయాలి. అందుకే ఖచ్చితంగా ఒక్క అబ్రహామును బట్టి లోతు కుటుంబం తప్పించబడింది. ఈరోజు నిన్ను బట్టి మీ ఏరియా అంతా రక్షించబడటానికి
యేసయ్య దివ్యమైన కృపను అనుగ్రహించునుగాక. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక్క సమరయ స్త్రీయే కదండి, ఆమెను బట్టే కదండి ఆ యొక్క ఊరూరు దేవునిలోనికి వచ్చింది. ఒక్క యోసేపుని బట్టే కదండి పోతీఫర్ కుటుంబం అంతటికి దేవుడు దేవునిచ్చాడు. ఈ రాత్రి మీరు ఆలోచించండి. మీకు ఇంకా బాగా అర్థమయ్యే కోణంలో చెప్తాను, కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో చాలామంది సమ్మర్ కదండి, ఈ సంవత్సరం ఉన్న ఎండలో ఇప్పటి వరకు వచ్చిన సంవత్సరాల్లో ఇప్పుడున్న ఎండలు అసలు ఎప్పుడు లేవట. ఇంకొక కోణం ఏంటంటే, ఇంకొక మాట ఏమిటంటే, ఇప్పుడు సేల్ అయినట్లుగా ఎప్పుడు సేల్ అవ్వలేదంటే ఏసీలు. దేవుడికి స్తోత్రం. అంత అద్భుతంగా రోజుకి 4-5 ఏసీలు అమ్ముతున్నారండి ప్రతి షాపోడు కూడా. ఒకళ్ళు ఏసీ కొనుక్కుందామని ఆలోచిస్తూ ఉంటుంటే వాళ్ళ మేనల్లుడు ఎవరో చదువుకుంటున్నాడు పాపం. వీళ్ళకంతా ఆన్లైన్లో రేట్లు ఎలా ఉన్నాయో తెలుస్తూ ఉంటాయి కనుక షాప్లో కనుక్కొని వస్తే ఎంతో రేటు చెప్పారట. అదే ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్, చెప్పండి ఏ కార్డు అది, క్రెడిట్ కార్డు ఉండడం వల్ల 5,000 తగ్గుతున్నాయని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కొంటాడు చెప్పండి? ఎందుకు తగ్గింది? క్రెడిట్ కార్డు బట్టి. మీకు అర్థం అవడం. ఇంకా మీకు కోణంలో చెప్పాలంటే, ఏదో షాప్ దగ్గరికి లేదా మీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఏదో బేరం మాట్లాడుతున్నారు, అంతా అయిపోయిన తర్వాత ఇదిగో ఆయన వచ్చాడు కాబట్టి తగ్గిస్తున్నాను అంటాడు. అలాగే దేవుడు కూడా ఏమంటారంటే, దేవుణ్ణి బట్టి నన్ను బట్టి జరిగే కార్యాలు మీ జీవితంలో కొన్ని ఉన్నాయి. మనుషులను బట్టి మీకు జరిగినవి ఉన్నాయి, మీ ఇంటోళ్ళని బట్టి, మీ స్నేహితులను బట్టి, మీ కుటుంబాలను బట్టి ఇప్పటి వరకు ఎన్నో చేశారు దేవుడు. అయితే ఆయన్ని బట్టి మీకు జరిగే కొన్ని కార్యాలు ఏంటో అవి ఒక 5 విషయాలు మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. ప్రశ్న నోట్ చేసుకోండి. దేవుణ్ణి బట్టి మనకు కలిగే దీవెనలు ఏమిటి? దేవుని బట్టి మనకు కలిగే దీవెనలు ఏంటి అని అంటే ఒక 5 సంభవాలు మీ ముందుంచడానికి నేను ఇష్టపడుతున్నాను. చదువుదామా ఒకసారి? మొదటి మాట, కీర్తనల పుస్తకం 63వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. కీర్తనల గ్రంథం 63వ కీర్తన 11వ వచనం. 63వ కీర్తన 11వ వచనం చదవక, రాజు దేవుణ్ణి బట్టి సంతోషించును. 63వ కీర్తన మొదటి వచనం. రాజు దేవుణ్ణి బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. చాలు, మొదటిది దేవుణ్ణి బట్టి సంతోషం. నాతో కలిసి చెప్పండి ఈ మాట, దేవుణ్ణి బట్టి సంతోషం అనండి. చాలు. ఎవరు ఇక్కడ రాజు? ఒక రాజు. ఆయన సంతోషం దేంట్లో ఉందనంటే దేవుణ్ణి బట్టి. అంటే దేవుణ్ణి బట్టి మనకి కలిగే దీవెనలు ఏంటయ్యా అనంటే, ఒకటి దేవుణ్ణి బట్టి మనకి సంతోషం కలుగుతుంది. మనుషుల్ని బట్టి మనకి జరిగే కొన్ని కార్యాలు ఉన్నాయి, అలాగే దేవుణ్ణి బట్టి మనకి జరిగే విషయాలు ప్రభు చెప్తున్నాడు. అందులో మొదటిది ఏంటంటే, దేవుణ్ణి బట్టి మనకి ఖచ్చితంగా సంతోషం అనేది కలుగుతూ ఉంటుంది. దేవుణ్ణి బట్టి కలిగే సంతోషం చాలా గొప్పది. అది మన దగ్గర నుంచి ఎవరు తీసివేయలేరు, ఎందుకంటే అది దేవుడిచ్చాడు కనుక. లోకంలో ఉండే సంతోషాలు కొన్ని ఉన్నాయి, అవి కొంతకాలం మట్టుకే పరిమితం అవుతాయి. కొద్ది రోజులే, కొద్ది క్షణాలే, కొద్ది సమయమే, కొద్ది గంటలే ఆ సంతోషాలు ఉంటాయి. కానీ దేవుడిచ్చే సంతోషం మన దగ్గర నుంచి ఎవ్వరు ఎప్పుడు ఎన్నడూ తీసివేయలేరు. అంత పవర్ఫుల్. దేవుడిచ్చే సంతోషం అంత శక్తివంతమైంది. అందుకే భక్తుడు ఏమంటాడంటే, ఒక రాజుగారు ఏ ఏ విషయాల్లో సంతోషించవచ్చు అసలు జనరల్గా అనుకుంటే బోల్డన్ ఆప్షన్స్ ఆయనకు ఉన్నాయి. ఆయనకున్న సింహాసనాన్ని బట్టి, ఆయనకున్న కిరీటాన్ని బట్టి, ఆయనకున్న రాజ్యాన్ని బట్టి, రాణిగారిని బట్టి, ఆ రాజ్యంలో ఉన్న సకల సౌకర్యాలను బట్టి ఆయన సంతోషించవచ్చు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? రాజు దేవుణ్ణి బట్టి సంతోషిస్తున్నాడట. అంటే రాజుగారికే దేవుణ్ణి బట్టి సంతోషం కలిగి ఉంటే, దేవుని పిల్లలమైన మనకి ఆయన్ని బట్టి మనకి సంతోషం కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. నీ కుటుంబాల్లో, నీ వ్యక్తిగత జీవితంలో ఏ ఏ విషయాల్లో ఇంకా సంతోషాన్ని గురించి నువ్వు ఆలోచిస్తూ ఉన్నావో, ఒకవేళ ఇప్పటికే నీకు కొన్ని విషయాల్లో సంతోషం కలిగింది, మళ్ళా దుఃఖం వస్తుంది, సంతోషం కలుగుతుంది, దుఃఖం వస్తుంది. కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వత కాలం ఉంటుంది.
ఆ విషయంలో నువ్వు ఇక దుఃఖపడవలసిన పని ఉండదు. ఒక సేవకుడిగా, ఒక అన్నయ్యగా నేను ఆశించచ్చు, కోరుకుంటూ మీకు చెప్పే మాట ఏమిటంటే, ఒక రాజుగారే దేవుణ్ణి బట్టి సంతోషించేటట్లుగా దేవుడు చేశాడు కదా. ఆయన పిల్లలమైన మన జీవితాల్లో కూడా ఆయన్ని బట్టి కలిగే సంతోషాన్ని యేసు నామములో ప్రభు మనకి ప్రసాదించునుగాక. సాధారణంగా మనకి కలిగే సంతోషాల గురించి మనం ఆలోచిస్తే, ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. ఇల్లు కట్టుకున్నారనుకోండి, ఆ ఇంటిని బట్టి సంతోషించే వాళ్ళు ఉంటారు. పెళ్ళయిందనుకోండి, సంతోషించే వాళ్ళు ఉంటారు. పిల్లలు పుడితే సంతోషించే వాళ్ళు ఉంటారు. ఆస్తి కలిసి వస్తే సంతోషం, ఆరోగ్యంగా హెల్దీగా ఉంటే సంతోషం. ఇట్లాగా జీవితంలో అనేకమైన వాటిని బట్టి సంతోషపడతా ఉంటాం. కానీ ఇన్ని ఇచ్చిన వాటిని బట్టి మనం సంతోషిస్తున్నాం, కానీ ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. దేవుడు ఇవన్నీ కూడా మనిషికి ఇచ్చాడు, అయితే ఇచ్చిన వాటిని బట్టి మనిషి సంతోషిస్తున్నాడు, కానీ ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించటం లేదు. అవునంటారా కాదంటారా? ఖచ్చితంగా, నో డౌట్, సందేహమే లేదు. ఈరోజు మానవుని యొక్క స్థితి ఎలా ఉందంటే, ఉద్యోగం ఉంటే ఆ ఉద్యోగం ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించటగా, ఆ ఉద్యోగాన్ని బట్టి సంతోషించే వ్యక్తిగా, ఆ ఇంటిని బట్టి సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు, కానీ ఆ ఇంటిని ఇచ్చిన దేవుణ్ణి బట్టి సంతోషించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. కానీ దేవుడిచ్చే సంతోషం శాశ్వత కాలం ఉంటుంది. అందుకే దేవుణ్ణి బట్టి కలిగే ఆ సంతోషాన్ని మనం పొందుకోవాలి. చూడండి, బైబిల్లోంచి కొన్ని ఉదాహరణలు, కొన్ని సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుంటూ వెళితే, అక్కడ హన్న ఇలా చెప్తుంది. పిల్లలు ఉన్న ఆమె ఇచ్చుచున్న సాక్ష్యం ఎలా ఉందంటే ఇలా ఉంది: నా హృదయము దేవుని యందు సంతోషిస్తూ ఉంది. అమ్మా హన్నా తల్లి, నీకు పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేకుండా చాలా కాలంగా నువ్వు బాధపడ్డావు కదా. నీకు ఇచ్చిన పిల్లల్ని బట్టి నీకు సంతోషంగా లేదా అని అంటే, పిల్లల్ని బట్టి సంతోషం ఉన్నా ఆ పిల్లలు ఇచ్చింది దేవుడే కదయ్యా, అందుకని నేను దేవుణ్ణి బట్టే సంతోషిస్తున్నాను. అందుకే ఆమె దేవుణ్ణి బట్టి సంతోషించింది కనుకనే తన పిల్లలు, ఒక మాటలో చెప్పాలంటే హన్నా వాళ్ళ కుమారుడు సమూయేలుని దేవుడు అద్భుతంగా దాను మొదలుకుని బెయేర్షెబా వరకు ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా స్థిరపరిచాడు. ఈ ఉదయకాల ఆలోచిస్తూ వచ్చాను దేవుని సంధిలో, దేవుణ్ణి బట్టి సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. వారికి దేవుడిచ్చిన వాటిని బట్టి సంతోషించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యాపారాన్ని మీరు చూడండి. సాధారణంగా ప్రస్తుతం జరుగుతున్న సంభవాలు మీ ముందు పెడతాను. చిన్నగా ఈ బిజినెస్ చేసే వాళ్ళని గమనిస్తూ ఉంటుంటే, ఈ వంటలు పరిచర్య చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఈ కుకింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కావచ్చు. ఫస్ట్ వాళ్ళు చిన్నగా ఒక మేస్త్రి దగ్గర పనిచేస్తూ ఉంటారు. జాగ్రత్తగా అక్కడ వర్క్ నేర్చుకుంటారు. వర్క్ నేర్చుకున్న తర్వాత మేస్త్రులకి మేస్త్రి అవుతాడు. మొత్తం మీద ఆ మేనేజ్మెంట్ అంతా కూడా బాగుంటుంది. తర్వాత తన మనసులోకి ఒక ఆలోచన వస్తుంది, చక్కగా వర్క్ నేర్చుకున్నాను కదా, నేనే ఒక హోటల్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందని. మొత్తం మీద ఆ వర్క్ అంతా నేర్చుకున్న తర్వాత ఒక హోటల్ పెట్టుకుంటారు. ఆ హోటల్ పెట్టుకున్న తర్వాత తన దగ్గర కొంతమంది వర్కర్స్ని జాయిన్ అవుతూ ఉంటారు. రెంట్కి తీసుకుని అడ్వాన్స్ ఇచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. మంచిగా క్లిక్ అవుతూ ఉంటుంది, డెవలప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో బాగా క్లిక్ అవుతున్నాయి. ఎందుకంటే వండే పని లేదు, దేవుడికి స్తోత్రం, ఇంట్లో వాళ్ళు అసలు అట్లా ఉంది కాబట్టి ఎక్కడ చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్, జనం మీద జనం, రాజ్యం మీద రాజ్యం అన్నట్టుగా కనబడుతుంది. ఎప్పుడైతే ఇంత డెవలప్మెంట్ కనబడిందో, ఆ వ్యక్తి హృదయం యొక్క స్థితిగతులు మనం చూస్తూ ఉంటుంటే, ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి సంతోషపరచకుండా, అంటే ప్రారంభ స్థితిలో మందిరానికి వచ్చే సమయం ఉంటుంది, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే అవకాశం ఉంటుంది, ఉపవాస ప్రార్థనకు వచ్చే అవకాశం ఉంటుంది, నియమించబడిన కోడికలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే దేవుని పరిచర్లో ముందుండడానికి అవకాశం ఉంటుంది.
రాను రాను అలా అలా అలాగా ఇప్పుడు సీనియర్ అయిన తర్వాత, లేకపోతే ఆయన వానర్ అయిన తర్వాత ఇక దేవునికి మరింత దూరమైన పరిస్థితి. ఇంకా చెప్పుకోవాలంటే కుటుంబ ఆరాధన ఉండదు. ఇంకా చెప్పుకోవాలంటే బల్లారాధనకో ఎప్పుడో ఒకసారి ఇట్లాగా దైవికంగా తగ్గిపోయిన పరిస్థితి. దేవుని సేవకుడికి నేను ఆశపడుతుంది, మనకిచ్చిన వాటిని బట్టి సంతోషించుకుండగా, ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి ఎప్పుడు మనం అందరం సంతోషించే బిడలుగా యేసయ్య మనకు కృపను అనుగ్రహించునుగాక. కొన్నిసార్లు ఇచ్చిన దేవుడికి తీసుకునే అధికారం కూడా ఉందండి, లేదా చెప్పండి? ఇప్పుడు జ్ఞాపక శక్తి ఇచ్చింది ఆయనే, జ్ఞానం ఇచ్చింది ఆయనే, అన్ని ఇచ్చింది ఆయనే. ఇచ్చిన ఆయనకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఆ ఇచ్చిన వాటిని బట్టి ఎప్పుడు మనం సంతోషించకుండా, ఆ ఇచ్చిన దేవుణ్ణి బట్టి మాత్రమే సంతోషించటానికి మనందరికి దేవుని కృప సమృద్ధిగా ఉండునుగాక. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. పిల్లలకి నచ్చలేని కూర ఏంటి? వాళ్ళ సంతోషం చికెన్ కర్రీ వాళ్ళ కళ్ళ ముందుకు వచ్చినప్పటికి సంతోషం పొంగిపోతూ ఉంటుంది. ఆ రోజుకి నీకు కాకరకాయ కూరగాయన వచ్చిందంటే, కీర్తక్క నేను నీకు ఎలా కనబడుతున్నాను అమ్మ, ఏంటి నువ్వు అసలు కాకరకాయ వండిన 2 రోజుల నుంచి అంటారు పిల్లలు కదా. అంటే ఇష్టం లేని కూర తినడానికి మనసు రాదు కదా పిల్లల యొక్క బిహేవియర్. కొన్నిసార్లు ఆ తల్లి మనకెందుకు కాకరకాయ వండి పడుతుందంటే, ఆరోగ్యాలన్నిటిలో అద్భుతమైన ఆరోగ్యం కాకరకాయ కూరలో ఉందంట. స్తోత్రం. అలాగని రోజు కాకరకాయ తినమని కాదమ్మా. అంటే మన ఆహార విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాం కాబట్టి తల్లి కూడా ఆలోచించి, ఈ వారమంతా మీరు నాన్ వెజ్ తిన్నారు, ఈ వారమంతా ఏవో తిన్నారు కదా అని మీ హెల్త్ కోసం ఆ తల్లి ఆలోచించి కాకరకాయ కూర ఉండింది. దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని నడిపించే విధానం ఎట్లుంటుందంటే, హ్యాపీగా వెళ్ళిపోతూ ఉంటాం, సడన్గా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా ఆయనే నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు కూడా మనం ఆనందించగలం. దేవుణ్ణి బట్టి ఆనందించడం అంటే, ఇప్పుడు హబక్కుకు గ్రంథంలోకి రండి ఒకసారి. దేవుణ్ణి బట్టి ఆనందించడం అంటే ఏంటంటే, హబక్కుకు గ్రంథంలోకి వస్తే 3వ అధ్యాయం 17-18 వచనాల్లో హబక్కుకు ఇలా చెప్తున్నాడు. ఏమని? ఒక లిస్ట్ రాసుకున్నాడు, ఒక లిస్ట్ చెప్తున్నాడు. అంజూరపు చెట్టు అస్సలు పోతే పట్టలేదంట. ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినాను. హబక్కుకు, ది బుక్ ఆఫ్ హబక్కుకు 3:17-18. అంజూరపు చెట్టు అసలు పోతే పట్టలేదక్క. ద్రాక్ష చెట్లు అనుకున్నంత ఫలితం రాలేదు. ఇక ఒలీవ చెట్టు దగ్గరికి వస్తే కాపే కాయలేదు. చేనులో అసలు పైరే లేదు, పంటే లేదు, గొర్రెలే లేవు, పశువుల్లో సాలలే లేవు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నప్పుడు ఎక్కడ ఆనందం వస్తుంది చెప్పండి? అసలు నెలకి జీతం ఇవ్వకపోతే మీ ముఖాలు ఎలా ఉంటాయి చెప్పండి? మీకు వచ్చే జీతం, మీరు కష్టపడిన చోటే జీతం రాకపోతేనే మనం బాధపడతాం కదా. హబక్కుకి ఒక ఆప్షన్ లేదు, అన్ని క్లోజ్, డోర్స్ అన్నీ కూడా క్లోజ్. అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ఒలీవ చెట్టు, పశువుల్లో శాలలో, పంటలో పైరు ఏమీ లేవు, ఆప్షన్ లేవు. ఏమీ లేకపోయినా మాత్రం ఆయన మాత్రం అంటే లాస్ట్కి వచ్చి, నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఎలా ఆనందించగలుగుతున్నాడు అంటే, ఒకటే, అన్నీ ఇచ్చిన దేవుడు నాకు మరలా ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో కూడా ఈ హబక్కుకు లాంటి పరిస్థితులు గుండా మీరు వెళుతున్నారేమో నాకు తెలియదు. ఒకప్పుడు అన్ని సౌకర్యాలు మీకు ఉండేవి, కానీ ఇప్పుడు ఫైనాన్షియల్గా, కుటుంబ పరంగా, ఇంట్లో పరిస్థితులన్నీ కొంచెం హబక్కుకు లాగే ఉన్నాయి. ఎటు చూసినా అన్నీ మూయబడిన పరిస్థితులే. అయినా దేవుణ్ణి బట్టి కానీ మీరు సంతోషించగలిగితే మరలా దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు, మరలా మీకు ఒక అవకాశం ఇస్తాడు. యేసుక్రీస్తు నామం పేరిట అలాంటి శ్రేష్టమైన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. ఒకసారి అందరూ హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, పిల్లలు లేరు,
దేవుణ్ణి సన్నిధిలో కనిపెడుతూ వచ్చాడు. వాగ్దానం ఉంది, ఎదురు చూస్తూ వచ్చాడు, ఇచ్చాడు దేవుడు. ఇప్పుడు అలాగని ఇస్సాకును చూసి సంతోషిస్తూ ఉన్నాడు. వాస్తవమే, నవ్వు, ఇస్సాకు అంటేనే నవ్వు. కానీ ఇచ్చిన దేవుడు ఇప్పుడు ఏమంటాడంటే బలిపీఠం దగ్గర తీసుకురా, వచ్చి బలి అర్పించమంటాడు. తన చెయ్యి వెనక్కి వెళ్ళలేదు, తన అడుగులు కూడా వెనక్కి వెళ్ళలేదు. మోరియా పర్వతం వెళ్తున్నాడు, పనోళ్ళు తీసుకొస్తున్నాడు, అన్నీ రెడీ చేస్తున్నాడు. ఎందుకంటే ఇచ్చిన దేవుడు మరలా నాకు ఇవ్వటానికి సమర్థుడని. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మా విశ్వాస జీవితంలో ఎదురైన అనుభవాలు మీకు చెప్తాను. ఒకసారి అందరూ చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి. కరెక్ట్గా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత 9th క్లాస్లో నేను దేవుళ్ళలోకి వచ్చాను. 10th ఇక ఎగ్జామ్స్, ట్యూషన్కి వెళ్ళాలి, మళ్ళీ సాయంకాలం ప్రేయర్కి వెళ్ళాలి. ఇక ఇంటర్మీడియట్లో 10th అయిపోయింది. ఇక ఇంటర్మీడియట్లోకి వచ్చిన తర్వాత ఇంకా సేవా పరిచర్లో సేవకులు పరిచర్య అప్పగిస్తూ ఉండేవారు. మైకులు కట్టడం, బాక్సులు పెట్టడం, లైట్లు కట్టడం, ఇట్లాంటి పరిచర్లన్నీ చేస్తూ ఉండేవాళ్ళు. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత మరలా దేవుని మందిరానికి వెళ్ళి ఏదో పరిచయం చేయటం. ఒక్కొక్కసారి పాస్టర్ గారు ఏం చెప్తా ఉండేవారంటే, బాబు నాన్న జాన్ వెస్లీ, గబగబా నువ్వు రెడీ అయిపోయి కరెక్ట్గా ఈవినింగ్ 4 కల్లా మందిరం దగ్గరికి వచ్చేయాలనేవారు. సరేనన్నా వచ్చేస్తానని చెప్పి గబగబా వర్క్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసుకుని, ఇంట్లో అమ్మకి చేయవలసిన పని ఏమైనా ఉంటే చేసేసి, అమ్మ నేను చర్చి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి పాస్టర్ గారు పిలిచారు, వెళ్తానని చెప్పి 4 గంటలకల్లా ఎగ్జాక్ట్లీ రెడీ అయిపోయి మన మీటింగ్ వెళ్దాం వచ్చేసే 4 గంటలకు అని చెప్పేవారు. కరెక్ట్గా 4 కల్లా అయ్యగారు చెప్పినట్లుగా మందిరం దగ్గరికి వెళ్ళేవాడు. వెళ్ళిన తర్వాత ఒక 10 నిమిషాలు ఆయన ఆలోచించుకుని, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను ఒక్కడిని వస్తానులే అని వెళ్ళిపోయేవాడు. ఎట్టుంటుంది, ఎందుకు రమ్మన్నాడు ఈ మనిషి, ఎందుకు ఉండిపోమన్నాడు, బాధ కలిగిన పరిస్థితులు. కానీ ఆ రోజు నేర్పించిన పాటలన్నీ కూడా కొన్ని అనుభవాలు మాట. అంటే ఇక్కడ ఉన్నప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది, నాకు కూడా వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనడానికి ఆయన అన్నీ నేర్పించారు మాట. ఒక సేవకుడిగా నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, దేవుడు అన్నీ ఒక్కొక్కసారి మనకు కలుగు చేస్తాడు. కొన్నిసార్లు ఇచ్చిన దేవుడు కొన్ని శ్రమల గుండగా నడిపించినప్పుడు కూడా మనం సంతోషించగలగాలి. యేసయ్య అలాంటి కృప మీకు ఇచ్చునుగాక. ఫైనాన్షియల్గా ఒకప్పుడు మీరు బాగుండేవారు, కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు వచ్చాయని దేవునికి దూరమై వెనకడుగు వేసే పరిస్థితులు కాదు. మరలా దేవుడు వాటిని ఎదుర్కోవడానికి అవకాశం ఇస్తాడు. దేవుణ్ణి బట్టి మీరు సంతోషించగలిగిన కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. రైట్, ఇక రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్, దేవుణ్ణి బట్టి మనకి కలిగే దీవెనలు ఏంటో ప్రభు చెప్తున్నాడు. 1, దేవుణ్ణి బట్టి సంతోషం. 2, సమూయేలు మొదటి పుస్తకం 30వ అధ్యాయం 6వ వాక్యం ఒకసారి చదవగా విందాం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరూ ప్రాణం విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు దావీదు దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. చాలు. రెండవది, దేవుణ్ణి బట్టి ధైర్యము అనండి. ఒకసారి నాతో కలిసి ఇంకొకసారి, దేవుణ్ణి బట్టి ధైర్యము అనండి. ఇక్కడ ఈ సందర్భం మీకు బాగా అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఎందుకు అనంటే, సందర్భము సిక్లాకు అనే ప్రాంతం దగ్గరికి దావీదు వచ్చాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు సిక్లాక్ అనే ప్రాంతంలో దావీదుకి ఎదురైన అనుభవాలు ఎలా ఉన్నాయంటే, అన్ని చేదైన అనుభవాలే. ఎందుకనంటే ఆ అమాలేకీలు అనేవాళ్ళు ఆ యొక్క సిక్లాకు ప్రాంతాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుని దావీదుకు కలిగినవన్నీ కూడా దోచేసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే భార్య, పిల్లలు, ఆస్తి అన్నిటినీ దోచేసుకున్నారు. కనిపించే వస్తువులన్నీ అగ్నితో కాల్చి బూడిద చేసేసారు. ఇంకా సిక్లాకులు ఏమైనా ఉందంటే బూడిద తప్ప ఇంకేమీ లేదు. అంత అగ్గిపాలు చేసేసారు. ఏమీ లేదు ఇక దావీదుకి. అప్పుడు దావీదుతో పాటు వచ్చిన జనులు ఉంటారు కదా, దావీదు నమ్ముకున్నాం, దావీదు కూడా వెళుతున్నాం, దావీదు ఏదో చేస్తాడనుకుంటే ఆయనతో పాటు అనవసరంగా మేము వచ్చాం. అసలు దావీదు కనపడితే చాలు చంపేద్దామని రాళ్ళు తీసుకున్నారు జనాలు. ఇప్పుడు
సాధారణంగా కొన్ని చోట్లకి ఈ పిల్లల్ని చాలా చోట్లకి సార్స్ చదువుకునే పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్తుంటారు. ఈ కొన్ని లొకేషన్స్ చూపించడానికి, లేకపోతే ఆ ప్రాంతాలకి చూపించడానికి అని తీసుకెళ్తూ ఉంటారు. స్కూల్ తరపున వెళ్తూ ఉంటారు. ఇప్పుడు వెళ్తున్న సార్లో ఏమీ లేదు, అక్కడ డ్రైవర్ ఏదో తేడాగా డ్రైవ్ చేశాడు అనుకోండి, ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి స్కూల్ యాజమాన్యం మీద పడతారు, సార్లను తిట్టుకుంటారు. ఇప్పుడు దావీదుతో ఉన్న జనులందరూ దావీదుతో మేము వెళ్ళటం అనవసరంగా వెళ్ళాం, ఎందుకు ఇలా జరిగింది, మాకు ఇలా జరిగింది, సిక్లాక్ అనవసరంగా వచ్చాం, ఈ అమాలేకులన్నీ దోచేసుకున్నారు, కాల్చి బూడిద చేస్తారు, ఏమీ లేదని రావీది కనపడితే చంపేద్దామని రాళ్ళు పట్టుకుని ఇసిరేద్దామని రెడీగా ఉన్నారు. ఆ టైంలో ఓ పక్కన చూస్తేనేమో దావీదుకి ఆ సిక్లాకు ప్రాంతంలో తన వస్తువులన్నీ కూడా కాలి బూడిదైపోయినప్పుడు ఇక ఏడవటానికి కూడా శక్తి లేదు, మిక్కిలి దుఃఖంతో ఉన్నాడట. ఆ టైంలో దేవుణ్ణి బట్టి ధైర్యం ఎవరికి వస్తుందో చెప్పండి? మీ సైన్స్ పుస్తకమే కనపడట్లేదు, మీ సైన్స్ పుస్తకం ఓన్లీ సైన్స్ పుస్తకమే, అది కనపడలేదు, మీరు ఎక్కడో పెట్టుకున్నారు కనపడట్లేదు. అది కనపడలేదని గుడి మానేసి వాళ్ళు ఉంటారు. ఓ పుస్తకం పోతేనే, లేకపోతే ఏదైనా ఒక వస్తువు, మీ ఇంట్లో ఏదో ఒక బంగారం ఏసు రక్తమేజే మిస్ అయింది, ఇక నెల రోజుల దాకా మందిరం కనపడరు, ఏసు రక్తమేజే. అనుకున్న పని ఏదో అవ్వలేదు, జరగలేదు, ఆలస్యం అయిపోయింది, ఇక దేవుడు మనకి దూరం అవుతాం. కానీ ఆ సమయంలో దావీదు ఎదుట అంతా అగ్ని కాలి బూడిదైపోతున్న సమయంలో దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. అసలు ఆ సిచ్యువేషన్ చదువుతుంటేనే, ఒకసారి ఊహించుకుంటేనే ఒక వింతగా కనబడతా ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. కొన్నిసార్లు ఒకప్పుడు ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళమే, ఒకప్పుడు ఇలాంటివి ఎన్నో దాటించేశాడు దేవుడు. కానీ చిన్న చిన్న సమస్యలు మన ఎదుట ఉన్నప్పుడు ఏంటో ధైర్యం చాలలేని పరిస్థితి. అయ్యో ఎలాగ ఈ పిల్లల్ని ఎలాగ, అయ్యో ఈ కుటుంబం ఎలాగ, అయ్యో ఈ అప్పు ఎలాగ, అయ్యో ఈ సమస్య ఎలాగని ఏంటో ధైర్యం చాలట్లేదు. దావీదు ఎంత జ్ఞానంగా ఆలోచించి దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి ఏఫోదును ధరించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. దేవుడు ఎంత గొప్పవాడంటే, ఏ అమాలేకీలైతే ఆ సిక్లాక్ అనే ప్రాంతాన్ని కాల్చి బూడిద చేశారో, మరలా దావీదుకి సహాయం చేయటానికి వచ్చిన వాడు ఎవరంటే ఒక అమాలేకీయుడు. ఆ అమాలేకీయుడి ద్వారానే మళ్ళా మార్గం దేవుడు తెరిచాడు. నేను ఆశించేది ఏంటంటే, నీకు ఎవరి ద్వారా అవమానం వచ్చిందో, నీకు ఎవరి ద్వారా కీడెదురైందో, నీకు ఎవరి ద్వారా నష్టం కలిగిందో వాళ్ళే నీకు సహకారులుగా మార్చబడుదురుగాక. యేసు నామములో మరలా ధైర్యంగా నువ్వు నిలబడుదువుగాక. తల పైకెత్తుకుని నిలబడే కృప దేవునికి ఇచ్చునుగాక. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కొన్నిసార్లు ఈ కుటుంబ జీవితంలో అనేక సార్లు అవమానాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అత్తోరింటికి పంపించే కార్యక్రమాలు ఉంటాయి. ఈ సూడిదులు కావచ్చు, సామాన్లు కానీ ఏమేమి పెట్టి, ఏమేమి వస్తువులు పెట్టాలి అన్నీ పెట్టి పంపిస్తూ ఉంటారు. సారీ అంటారు, అన్నీ పెట్టి పంపిస్తూ ఉంటారు. బెల్లం మర్చిపోయారు, దేవుడికి స్తోత్రం. ఒక బెల్లం మర్చిపోయినందుకు ఆవిడ ఊరంతా గొడవ పెడుతుంటుంది, వీళ్ళని అందరి మధ్య అవమానపరుస్తూ ఉంటుంది. ఇలాంటి అనుభవాలు ఎన్నో ఎదురూ ఉంటాయి చాలామంది కుటుంబాల్లో. కానీ దేవుడు వాళ్ళ మధ్యలోనే తల పైకెత్తుకున్నట్లుగా చేసిన అనుభవాలు ఎన్నో ఉన్నాయి. ఈ రాత్రి సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, దేవుణ్ణి బట్టి నువ్వు ధైర్యంగా నిలబడదువుగాక. గట్టిగా ఒకసారి ఆమేన్ చెప్పండి. ఒకసారి దేవుని వాక్యం చదవండి. ఒకసారి యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వాక్యం చదువుతారు ఒకసారి. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణ, నీ యథార్థమైన ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం కదా. యోబు గ్రంథం 4:6. నిరీక్షణకు ఆధారం కాదా? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? యోబు భక్తి జీవితం చూస్తే, యోబు కూడా సేమ్ సిచ్యువేషన్, అన్ని కోల్పోయిన పరిస్థితులే యోబుకి ఎదురైనాయి కదా. సిక్లాక్లో దావీదుకి ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైందో, యోబు గారికి కూడా భక్తిపరుడే, పోనీ మనలాంటి సామాన్యమైన వ్యక్తి కాదు. ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థనకు వచ్చేవాడు కాదు, చాలా భక్తిపరుడే, పిల్లల కోసం ప్రార్థించేవాడే, యథార్థవంతుడే. అయినా
యోబు జీవితంలో అన్ని కోల్పోయిన సంభవాలు వచ్చినాయి, అయినప్పటికీ కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అందుకే ఆ మాట చెప్తున్నారు, నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా. ఒకసారి అందరూ చేతులు ఎత్తి ఒక్కసారి హల్లెలూయా చెప్తారా? హుషారుగా చెప్తారా? ఒక చిన్న సంభవాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మన ప్రియులు అంటే దేవుని సన్నిధికి చేరుకున్నారు, విశ్రాంతిలోకి చేరుకున్నారు గొప్ప సేవకులు. బైబిల్ మిషన్ సంస్థని స్థాపించారు దేవదాస్ అయ్య గారు. ఆయన గొప్ప దైవజనుడే. ఆయన ద్వారా సంఘాలు కట్టబడ్డాయి. సన్నిధి ప్రార్థన అనుభవం సంఘానికి నేర్పించాడు. ఒకరోజు దేవదాస్ అయ్య గారు ఆయన పరిచర్యలో ఇంచుమించు 85 సంవత్సరాల వయసు వచ్చిందంట. అప్పటికే 85 ఇయర్స్. ఈ 85 సంవత్సరాల జీవితంలో సాధారణంగా 50 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు లేకపోతే 60 ఏళ్ళు వచ్చినప్పటికీ ఇంకా ఓపిక అయిపోయి ఇంకా ఏమీ చేయలేం ప్రభా, ఓ చోట కూర్చుని చిన్నగా ప్రార్థన చేసుకుంటాం అయ్యా, వచ్చిన వాళ్ళకి ప్రార్థన చేసి పంపిస్తాం ప్రభా అనుకుంటాం. అలాంటిది 85 సంవత్సరాలు ఆయన సేవలో సుదీర్ఘంగా ప్రయాసపడి అనేక చోట్ల సంఘాలు కట్టి సభలు పెట్టి ఆయా పరిచర్య కొరకు ఎంతో ప్రాకులాడాడు ఆ దైవజనుడు. ఇక 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ దేవునితో ఇలా అనుకున్నాడంటే వ్యక్తిగతంగా, ప్రభా నా వల్ల కాదు, ఇన్నాళ్ళు నీ కోసం తిరిగాను, ఇన్నాళ్ళు నీ కోసం ప్రయాసపడ్డాను, ఇన్నాళ్ళకు రాత్రింబాగులు మీటింగ్లు కోటాలు అన్నీ చేసుకుంటూ వచ్చాను, ఇప్పుడు నా బలం తగ్గిపోయింది, నాకు శక్తి సరిపోవట్లేదు, ఇప్పుడు మోకరించి ఓపిక లేదు, ప్రయాణాలు చేసే ఓపిక నాకు అంతకన్నా లేదు అని 85 సంవత్సరాల వయసు వచ్చినప్పటికి దేవుని దగ్గరికి ఒక తీర్మానానికి వచ్చేసాడట. వచ్చేసి ప్రభా ఇక నా వల్ల కాదు, నేను కూర్చుంటాను, ఇక శిష్యుల చేత నీ పని చేపిస్తాను, ఇక్కడే కూర్చుంటాను, ఈ సంస్థ కొరకు ఈ పరిచర్య కొరకు నేను ఇప్పటి వరకు చేసింది చాలా, ఎంత మట్టుకు చాలు ప్రభా, ఇక నా వల్ల కావట్లేదు, ఈ శరీరం నాకు సహకరించట్లేదు అని దేవుని దగ్గర ఒక డిసైడ్ అయిపోయి నిర్ణయానికి వచ్చేసి వ్యక్తిగతంగా దేవునితో ఇలా ప్రార్థన చేసుకున్నాను, ఇక చాలు ప్రభా, నేనైతే ఎక్కడికి వెళ్ళినా ఒక చోట కూర్చుని ప్రార్థన చేసుకుంటానని ఫిక్స్ అయిపోయాడంట. ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీటింగ్స్కి డేట్లు ఇచ్చేసిన కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, అవి 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 చేసి ఆ మీటింగ్స్ కూడా ముగించుకుని అప్పుడు ఇక క్లోజ్ చేద్దామని అనుకున్నారట. కన్యాకుమారి దగ్గరలో ఏదో ఒక ఊరు, కన్యాకుమారి దగ్గరలో ఏదో ఒక ఊరికి మీటింగ్ కోసమని వెళ్ళాల్సి వచ్చిందంట. ఆయన అక్కడ వరకు మీటింగ్కి వెళ్ళారు. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ ఆ రోజులు అన్ని సౌకర్యాలు ఏమీ లేవు కదా, నడుచుకుంటూ వెళతా ఉంటుంటే ఒక ఎత్తైన ప్లేస్, ఇప్పుడు మనకి ఎర్రవంతున రెడ్ బ్రిడ్జ్ ఎలా ఎత్తైన ప్లేస్ ఎర్రవంతున ఎక్కుతూ ఉంటామో అలాగే ఆయన ఎత్తైన ప్లేస్కి అలా నడుచుకుంటూ వెళతా ఉన్నాడంట. వెళతా ఉంటుంటే అక్కడ అందరూ జనాలందరూ గుమ్ముగూడి ఆగిపోయారట. ఏమైంది జనాలందరూ ఇక్కడ గుమ్ముగూడు ఆగిపోయారు ఏంటని గబగబా ఆయన కూడా జనాలందరినీ దాటుకుంటూ వెళ్తూ ఉంటుంటే అక్కడ ఒక ఎద్దు తన యజమానుడు భుజం మీద పెట్టిన ఆ బరువైన వాటిని, బస్తాలు, ధాన్యం బస్తాలన్నిటినీ కూడా, బరువైన ధాన్యం బస్తాలన్నీ కూడా ఆ ఎద్దు ఆ బండిని ఆ ఎత్తైన ప్లేస్కి అలాగ ఓపిక లేదు దానికి అప్పటికే. ఆ ఎద్దు కూడా ఓపిక అయిపోయింది, వృద్ధాప్యంలోకి వచ్చేసింది. అయినప్పటికీ కూడా యజమానుడు భుజం మీద పెట్టిన బరువుని ఎలాగైనా చివరి శ్వాస వరకు కూడా మోసుకుని వెళ్ళిపోవాలని ఆ ఎత్తు ఎక్కుతూ ఆ ప్లేస్కి వచ్చినప్పటికీ అక్కడే తలవాల్చి చివరి శ్వాస ప్రాణం విడిచిపెట్టిందంట. దేవుడు దేవదాస్ అయ్య గారితో ఆ సిచ్యువేషన్ చూపించి మాట్లాడుతున్నట్టు అనిపించిందంట. దేవుడే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు, దేవుడే నాకు పాఠం చెప్దామని ఇక్కడ తీసుకొచ్చాడని దేవుడే డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించిందంట. ఏమనంటే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారట, ప్రభా ఈ నోరు లేని ఈ మూగజీవే ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తూ ఆ యజమానుడు తన భుజం మీద పెట్టిన ఆ బరువు మోయటానికి ఓపిక లేకపోయినా, శక్తి లేకపోయినా, బలం లేకపోయినా అలాగే ఎత్తైన ఆ స్థితికి
తీసుకుని అలా లాక్కుని చివరి శ్వాస వరకు కష్టపడి అక్కడ ప్రాణం విడిచిపెట్టింది. ఒక యజమాని దగ్గర పనిచేస్తున్న మూగజీవికే, నోరు లేని ఈ మూగజీవి ఎంత నమ్మకంగా పనిచేసి, ఎంత ఓపికగా పనిచేసింది. నేను 85 ఏళ్లకే నా సేవ అయిపోయిందని అనుకుంటున్నానయ్యా. అలా కాదయ్యా. ఈ ఎద్దును చూసిన తర్వాత నా నిర్ణయాన్ని మార్చుకుంటున్నాను. ప్రాణం పోయే వరకు, చివరి శ్వాస వరకు ఓపికగా ఈ సేవ అనే కాడిని మోయటానికి కృపనివ్వండి అయ్యా అని మరలా దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని కృప పొందుకుని 100 సంవత్సరాల పైన సేవ చేశాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఎందుకు ఈ సందర్భాన్ని నేను మీకు చెప్పానంటే, మీ కుటుంబాల్లో కూడా ఇప్పుడు ఆ ఎద్దుల బండిని, ఆ ఎద్దు ఎలాగైతే మోసుకెళ్ళిందో మీ సంసారం అనే బండి కొన్నిసార్లు మోయలేకపోతున్నారు. స్తోత్రం చెప్పండి. ఆ వంతుని దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోతుంది. ఎర్ర వంతుని దగ్గరికి వచ్చినప్పుడు నల్ల వంతుని దగ్గరికి వెళ్ళిపోదాము, ఈదర పిల్లలు ఎందుకు వెనక్కి వెళ్ళిపోదాంలే. ఈ బండి మోయలేకపోతున్నాం. కొన్నిసార్లు ఈ కుటుంబ జీవితంలో ఎందుకు ఈ పిల్లలు, ఎందుకు ఈ కుటుంబం, ఎందుకు ఈ సంసారం, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ సమస్యని వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితులు ఈ భక్తిలో కొన్నిసార్లు ఎన్నో నీ జీవితంలో ఎదురైనవి. కానీ దేవుడు మరలా నీకు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? ఎందరో వారి అనుభవాల్లో ధైర్యాన్ని కోల్పోయిన సందర్భాల్లో మరలా ధైర్యం తెచ్చుకు ముందుకెళ్ళారు కదా. ఇప్పుడు జూన్ వచ్చిందంటేనే పిల్లలందరికీ ఒకేసారి ఫీజులు కట్టాలి. దేవుడికి స్తోత్రం. ఎన్నో కష్టాలు, ప్రతికూలమైన పరిస్థితులు ఎదుటుంటాయి. అయినప్పటికీ వెనక్కి అడుగు వేయొద్దు. బైబిల్లో ఒక అద్భుతమైన వాగ్దానం మీకు చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం చూడండి ఒకసారి. కాబట్టి మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి ఫలముగా గొప్ప బహుమానం కలుగును. దానికి ఫలముగా గొప్ప ప్రతిఫలం, బహుమానాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అక్కడ అంటాడు, మీ ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. మీకున్న ధైర్యాన్ని అయితే విడిచిపెట్టొద్దు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 35వ వాక్యం. అస్సలు మీరైతే ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానాన్ని మీకు ఇస్తాను. ఆ పైన 32వ వచనం చదువుతాను చూడండి. అయితే మీరు వెలిగించబడిన మీదట శ్రమతో కూడిన గొప్ప పోరాటాలు సహించిన పూర్వ దినాలు. ఓకే, ఒక విధంగా చూస్తే మీరు నిందలు బాధలు అనుభవించి 10 మందిలో ఆరటపడితిరి. మరొక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యిరి. అక్కడ సందర్భం చెప్తాడు చూడండి. శ్రమలతో కూడిన గొప్ప పోరాటం మీకు ఎదురైంది. ఓకే, తల్ల పైకెత్తండి. మీ జీవితంలో గతంలో శ్రమలతో కూడిన ఎన్నో పోరాటాలు మీకు ఎదురైనవి. వాటిని సహించుకున్నారు కదా. ఇప్పుడు దగ్గర దాకా వచ్చి బహుమానాన్ని ఇచ్చే సమయానికి ఇక నా వల్ల కాదు అంటే ఎట్లా? మరలా మీరు ధైర్యం తెచ్చుకోండి. యేసు నామములో ప్రతిఫలంగా మీకు ఒక బహుమానాన్ని దేవుడు అనుగ్రహించునుగాక. గుడ్. ఇక 3వ మాటలకు వచ్చేస్తాం. 3rd వన్, దేవుణ్ణి బట్టి 1 సంతోషం, 2 ధైర్యం. 3వది చూద్దాం. యెషయా గ్రంథం 61:10. యెషయా గ్రంథం 61:10 చదవమ్మా. యెషయా గ్రంథం 61:10. శృంగారమైన పాక ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రాలు నాకు ధరింపచేయము. నీతి అను పైబట్ట నాకు ధరింపచేసి ఉన్నాడు. ఓకే, యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందిస్తున్న. యెషయా గ్రంథం 61:10. నాయన, నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసిస్తూ ఉన్నది. చాలు. సో 3వదిగా దేవుణ్ణి బట్టి ఆత్మలో ఆనందం అనండి ఒకసారి. నాతో కలిసి చెప్పండి. దేవుణ్ణి బట్టి ఆత్మలో ఆనందం. హల్లెలూయా. సో ఈ సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఆత్మీయ జీవితంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు చాలా ప్రాముఖ్యమే. నేటి సంఘ విస్తరణ,
నేటి ఆదిమ సంఘం, లేకపోతే ప్రభు రాకడ కొరకు ఎత్తబడాలనుకున్న ప్రతి సంఘం అంత్య దినాల్లో సర్వజనులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు దేవుడు. అందుకని ఇప్పుడు దేవుణ్ణి బట్టి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఎప్పుడు ఆత్మలో నువ్వు ఆనందిస్తూనే ఉండాలి. ఒక్క ఆదివారం ఆరాధన, ఉపవాస ప్రార్థనలో పాల్గొనేటప్పుడు మాత్రమే కాకుండా అనునిత్యము కూడా నీ వ్యక్తిగత జీవితంలో దేవుని పాద సన్నిధిలో కూర్చుని నీ వ్యక్తిగత జీవితంలో ప్రతిరోజు మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడల్లా పరిశుద్ధాత్మలో ఆనందించగలిగిన ఆ అనుభవం నీకు కలిగి ఉండాలి. దేవుడు నీ నుంచి కోరుకుంటుంది ఏంటంటే దేవుణ్ణి బట్టి అనుదినం కూడా నీ ఆత్మలో ఆనందిస్తూనే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఉదయకాలం ప్రార్థన చేసుకునే సమయం కొద్దిసేపు వ్యక్తిగతంగా పర్సనల్గా దేవుని పాద సన్నిధిలో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు ఆయన నీకు ఇచ్చే ఆ ఆనందం ఉన్నతంగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభు మనకందరికీ కూడా మంచి మోడల్. ఆయన పగలంతా సువార్త చేసేవాడు, సాయంకాలం వచ్చినప్పటికీ ఒలీవ కొండ మీదకి వెళ్ళి రాత్రంతా కూడా ప్రార్థన చేసిన అనుభవాలు, గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసిన అనుభవాలు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఆయన పొందుకున్న అనుభూతిని గురించి ఒక చక్కటి మాట రాశారు. యేసయ్య ఆత్మలో బహుగా ఆనందించి, మీకు మరలా చెప్తాను, పెంతెకొస్తు పండగ దినమున 120 మంది ఒకే ప్రార్థన, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, మేడగదిలో అందరు ప్రేయర్ కాన్సెప్ట్ ఒకటే, హోలీ స్పిరిట్తో నింపు దేవాన్ని అందరూ ఏకాంతంగా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థన చేశారు కనిపెట్టి. 120 మందిలో మరియమ్మ తల్లి, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళ తల్లిగారు కూడా, మరియమ్మ గారు కూడా ఆ 120 మందిలో ఉంది. పైనుండి శక్తి పొందేంత వరకు మీరు పట్టణంలోనే నిలిచి ఉండండి అని ఈ 120 మందితో కలిసి ఆమె కూడా ప్రార్థనలో గడిపింది. పెంతెకొస్తు పండుగ దినాన ఏకాంగా కూడి ప్రార్థన చేసుకుంటున్నప్పటికీ ఆ అభిషేకం కుమ్మరించబడినప్పుడు మరియమ్మ ఆత్మలో ఆనందించింది. ఇప్పుడు యేసు ప్రభుని గురించి రాయబడుతున్న మాట ఏమిటంటే, నేను కూడా బహుగా ఆత్మలో ఆనందించాను. దేవుని పిల్లలు, మీరు ఏకాంతంగా, మేము బైబిల్ పరిచర్యలో కొనసాగించబడుతున్నప్పుడు రాయలసీమలో ఉన్నప్పుడు నెలలో ఒక్కసారి మమ్మల్ని అయ్యగారు ఏం చేసేవారంటే, ఒక కొండ, అక్కడ ఎటు చూసిన రాయలసీమ ఎటు చూసిన కొండ ప్రాంతాలు, ఎత్తు పల్లాలు ఉంటాయి. ఒక కొండ ఉండేది మాట. ఆ కొండ మీదకి ఖచ్చితంగా నెలలో ఒక్కరోజు ప్రార్థన పెడతా ఉండేవారు. స్టూడెంట్స్ అందరినీ కూడా, బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఆ ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళేవారు. వెళ్ళి క్లాస్ అయిపోయిన తర్వాత ఏకాంతంగా ప్రార్థన చేయాలన్నమాట. వ్యక్తిగతంగా ఏకాంతంగా ఒక్కొక్క ప్లేసెస్లో ఉండి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఆ అనుభూతిని చెప్తా ఉండేవారు అన్నమాట. ప్రభు ఇలాగ పగలంతా ఆయన సువార్త చేసేవాడు, రాత్రంతా కూడా ఆయన ప్రార్థన చేసేవాడు. మీ వ్యక్తిగత సేవలో కూడా ఈ అనుభవం ఉండాలి. అందుకే ప్రభు గురించి ఒక మాట మీకు చదివిస్తాను చూడండి. లూకా సువార్తలో 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకా సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. లూకా సువార్త 10:21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించి, చూడండి సందర్భాన్ని మనం చూస్తే, యేసు ప్రభు పరిశుద్ధాత్మలో బహుగా ఆనందించిన అనుభవాలు. సరే, ప్రభుని మనం చదువుకున్నాం కదా. ఇదే లూకా సువార్తలో 1వ అధ్యాయంలోకి వచ్చేయండి. 48 చూడండి. 48 1:48. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించి, నా ఆత్మ దేవునిలో ఎవరు ఈ మాట చెప్తుంది? మరియమ్మ. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణం ప్రభుని గనపరుస్తుంది, నా ఆత్మ రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. అంటే దేవుని పిల్లలుగా మనం ఇంకెంతగా దేవునిలో ఆనందించాలి చూడండి. ఇప్పుడు యేసు ప్రభుకి జన్మనిచ్చిన మరియ ధన్యురాలు, పరిశుద్ధమైన కన్యక. ఆమె ఆత్మలో ఆనందించింది. యేసు ప్రభు పరిశుద్ధుడు, మనందరికీ మంచి మార్గదర్శి. ఆయన బహుగా ఆనందించారు. అందుకే ఏకాంతంగా మీకు సమయం దొరికినప్పుడు
ఏకాంతంగా ఆత్మలో ఆనందించే ఆ యొక్క పద్ధతి, ఆ క్రమాన్ని మీరు ఎక్కువగా డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఈ చెన్నై ప్రాంతంలో ఒక ఇస్కియా ఫ్రాన్సిస్ గారు అని ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. చెన్నై మన థామస్ అయ్య గారు చూసారా, రాజమండ్రి థామస్ అయ్య గారు వాళ్ళ గురువు గారు. ఆయన పరిచర్యలో 40 రోజులు ఈ ప్రత్యేకంగా బైబిల్ స్టూడెంట్స్ వాళ్ళకి 40 రోజులు క్లాసులు పెడతాడట ఆయన. ఈ 40 days కూడా క్లాసెస్ ఏమీ ఉండవు. కూర్చుని ప్రసంగ శాస్త్రం లేకపోతే చదువుకుందామని ఒక సబ్జెక్ట్ మీద ఏమి లెసన్ చెప్పరు. ఈ 40 రోజులు ప్రేయర్ ఏంటంటే ఒకటే, హోలీ స్పిరిట్, ఫిల్లింగ్ ద హోలీ స్పిరిట్, నింపుదేవా. ఈ చివరి దినాల్లో సేవ చేయటానికి మా శక్తి చాలదు, మా భక్తి చాలదు, మా టాలెంట్తో మేము ఎవరిని రక్షించలేం, కానీ నీ ఆత్మ సహాయం ద్వారా ప్రాంతాల్ని కదిలించి అభిషేకం మాకు ఇవ్వండి. సో ఈ చివరి దినాల్లో మనం కూడా దేవుణ్ణి బట్టి కలిగి ఉండవలసిన ఆ అభిషేకం కొరకు ఎక్కువగా ఏకాంతంగా కనిపెట్టి ప్రార్థన చేసుకోండి. దేవుడు ఖచ్చితంగా నింపుతాడు. అలాంటి కృప మీకు అనుగ్రహించబడునుగాక. ఇక చివరి 2 మాటలు కూడా రెఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. 56వ కీర్తన, 56వ కీర్తన 4వ మాట ఇది, 10వ వచనం. 56వ కీర్తన 10వ వచనం. దేవుణ్ణి బట్టి మనకి కలిగే దీవెనలు ఏంటో చెప్తున్నాను. దేవుణ్ణి బట్టి 56:10 నేను ఆయన వాక్యమును కీర్తించెదను, నేను ఆయన వాక్యాన్ని కీర్తించెదను. చాలండి. సో ఈ మాట యొక్క సారాంశాన్ని బట్టి చూసి దేవుణ్ణి బట్టి 4వదిగా వాక్యాన్ని కీర్తించటం, వాక్యాన్ని ఘనపరచటం. దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు కూడా వాక్యాన్ని ఘనపరుస్తూనే ఉండాలి. దేవుడు మనకిచ్చిన వాక్య అనుభూతి. ఒక మాటలో సింపుల్గా మీకు వాక్యం గురించి చెప్తాను. ప్రతిరోజు క్రైస్తవ బిడ్డలం కదా, దేవుని పిల్లలం కాబట్టి ప్రతిరోజు మనకి ఒక వాక్యంతో అనుబంధం ఉండాలి. ప్రతిరోజు డైలీ ఉదయకాల స్తోత్ర ప్రార్థన అయిన వెంటనే కనీసం మినిమం క్రైస్తవురాలు క్రైస్తవుడు మినిమం సింపుల్గా తక్కువలో తక్కువ కనీసం 5 అధ్యాయాలు చదవాలి ప్రతి క్రైస్తవుడు కూడా. ఎందుకో తెలుసా? వాక్యం మన ఆత్మకు చెప్పండి ఆహారం. ఇప్పుడు భౌతికంగా మనిషి ఆహారం తినకపోతే ఎంత సిక్ అయిపోతాడో, ఎంత వీక్ అయిపోతాడో, ఎంత నీరసం వచ్చేస్తుందో, ఆత్మీయంగా కూడా దేవుని వాక్యం నువ్వు చదవకపోతే ఆత్మీయంగా అంతగా కృంగిపోతావు, అంతగా డౌన్ అయిపోతావు. అందుకే నీ విశ్వాస జీవితం ఎలా ఉండాలంటే వాక్యమును ఘనపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుణ్ణి బట్టే సమయం లేదండి, టైం లేదండి అనే మాట అనొద్దు. ఎందుకంటే టైం ఇచ్చింది ఆయన, ఆయన చేతిలో మనందరి టైం ఉంది. సో ఎంత మనకి వాకింగ్ కోసం ఒక టైం ఉంటుంది, ఎక్సర్సైజ్ కోసం ఒక టైం ఉంటుంది, వంట కోసం ఒక టైం ఉంటుంది, ఆ తర్వాత మన పనులు చేసుకోవడానికి ఒక టైం ఉంటుంది, ఉద్యోగానికి ఒక టైం ఉంటుంది, ఆ బంధువులు వస్తే వాళ్ళతో మాట్లాడటానికి ఒక టైం, అన్నిటికీ ఒక టైం ఉంటుంది కదా. దేవుని వాక్యాన్ని కూడా ఒక టైం పెట్టుకోవాలి. ఉదయకాలం అందుకే ఎర్లీ మార్నింగే మీకు వాక్య పరిచయం అయిపోతే ఇక మిగతా మీరు ఎప్పుడు బిజీ పనిలో ఉంటారు కాబట్టి మిగతా మీరు పనుల్లో పడిపోయి వాక్యం మర్చిపోతారు. కనుక ముందే దేవుడికి మనం ప్రాధాన్యత ఇచ్చేస్తే ఆ తెల్లవారుజామునే స్తోత్ర ప్రార్థనలోనే వాక్యం స్టడీ చేసుకుంటే ఆ రోజంతా కూడా మెదడుకు చక్కని జ్ఞానాన్ని దేవుడు కలుగు చేస్తూ ఉంటాడు. క్రొవ్వు మెదడుకు దొరికినట్లుగా దేవుని వాక్యం నేను సరైన మార్గంలో నడిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని బట్టి వాక్యాన్ని ఎప్పుడూ కీర్తించాలి. మనకిచ్చిందే దేవుడు గొప్ప దేవుని వాక్యాన్ని మన చేతిలో పెట్టాడు కనుక ఈ వాక్యాన్ని ఎప్పుడు నువ్వు కనపరుస్తూ ఉండాలి. జ్వరం వచ్చినప్పుడు కాదు దేవుని వాక్యం గుర్తొచ్చేది. కొంతమందికి జ్వరం వస్తే చాలు బైబిల్ జాగ్రత్తగా, అస్సలు ఆ బైబిల్ని ఎంత జాగ్రత్త పెడతారంటే అస్సలు పొరపాటుని కిందెట్టరు. అసలు కడుపులో నొప్పి వచ్చిందంటే అసలు నీకు బైబిలే ఉంటుంది. అప్పుడు నొప్పి వచ్చినప్పుడు కాదు, ఎప్పుడు నువ్వు స్టార్టింగే నీకు ఒక క్రైస్తవుడిగా దేవుని బిడగా నీకు అలవాటు ఏంటంటే ఖచ్చితంగా దేవుని వాక్యంతో స్టార్ట్ అవ్వాలి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు దేవుని వాక్యం చదివామయ్యా అన్నవాళ్ళు ఒకసారి చేయొద్దండి.
కొన్ని వికెట్లు అవుట్ ఉంటాయి, నాకు తెలుసు కదా, అంత బిజీ మీరు. ఖచ్చితంగా దేవుని వాక్యంతోనే మీరు స్టార్ట్ చేయండి. ఎందుకంటే భక్తుడు చెప్తున్నాడు, దేవుణ్ణి బట్టి నేను వాక్యాన్ని కీర్తిస్తాను. ఎందుకు అంటే ఆ వాక్యమే మనకు ఘనతనిచ్చేది, ఆ వాక్యమే మన అడుగులు స్థిరపరిచేది. ఇంకో మాటలో చెప్పాలంటే త్రొట్టిల్లు పోకుండా స్థిరపరిచేది కూడా వాక్యమే. పాపంలో నువ్వు పడిపోకుండా కూడా ఈ పాపిష్టి లోకంలో పవిత్రంగా బ్రతకాలంటే పాపంలో పడిపోకుండా కూడా కాపాడేది కూడా దేవుని వాక్యం. భక్తుడు ఇలా అంటాడు కదా, నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉన్నట్లు వాక్యం నా హృదయంలో ఉంది. ఇప్పుడు ఆ వాక్యాన్ని గుర్తొచ్చిన వెంటనే నీ అడుగు వెనక్కి వస్తుంది, ముందుకెళ్తుంది. ఎందుకంటే ఆ పాపం అనే ఊబిలోకి వెళ్ళి పాపులు నిన్ను ప్రేరేపించినప్పుడు వెళ్ళిపోవను, రమ్మని పిలిచినప్పుడు వాళ్ళతో పాటు చేయకలపో. ఎందుకంటే నీ లోపల వాక్యం ఉంది కాబట్టి. సో ఈరోజు నేను ఆశీర్వదిస్తున్నాను, దేవుణ్ణి బట్టి వాక్యాన్ని ఎప్పుడు కీర్తించండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. చివరి ఆఖరి మాట 34వ కీర్తన 2వ వచనం. 34వ కీర్తన 2వ వచనం. అతిశయించుచున్నాను. 34:2. యెహోవాను బట్టి నేను దేవుణ్ణి బట్టి అతిశయిస్తున్నాను. చాలు. ఆఖరి మాట, దేవుణ్ణి బట్టి అతిశయం. నిజమే, మన ఆనందమైన మన అతిశయమైన దేవుడే. ఈ భూమి మీద అతిశయించడానికి ఎన్నో ఉంటాయి, కానీ వాటిని బట్టి మనం అతిశయిస్తే అవి మనకు దూరం అయిపోతాయి. అందుకే నా అతిశయం నీవే అని భక్తులు పాడుతూ దేవుని గనపరుస్తూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దేవుని బట్టే అతిశయించినట్లుగా. అందుకే పౌలు గారు ఇలా అంటాడు కదా, 3 మిషనరీ ప్రయాణాలు చేశాడు, అసలు ఎవ్వరు శిష్యులు చేయలేనంత గొప్ప సేవ చేశాడు పౌలు గారు. ఆఖరికి వచ్చినప్పటికి ఏమంటాడంటే, సిలువనందు తప్ప నేను దేని యందు అతిశయించినది నాకు దూరం అయిపోతుంది అంటాడు. ఏలీ ఉన్నాడా బైబిల్లో? ఏలీ పిల్లల్ని బట్టి అతిశయించాడు. పిల్లల్ని బట్టి దేవుడి కంటే పిల్లల్ని ఎక్కువ గొప్ప చేశాడంట. చివరికి ఏలీ పిల్లలంత ప్రయోజకులు అవ్వలేదు. ఈరోజు మీరు ఆలోచించండి, మీ అతిశయం దేవుడే. ఆ వాక్యం చదివించి ప్రార్థన చేస్తాను చూడండి. గలతీ పత్రిక 6:14. గలతీ 6:14. సిలువనందు తప్ప నేను దేని యందు అతిశయించిన అది నాకు దూరం అయిపోనుగాక. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువనందు తప్ప మరి దేని యందు నేను అతిశయించిన నాకు దూరం అగునుగాక. గలతీ 6:14. అది నాకు దూరం అయిపోతుంది. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. చూడండి, సందర్భాన్ని బట్టి చూస్తే దేవుని బట్టి మన అతిశయం అంటే ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికని ఏ అనుభవాలు గుండా మీకు వెళ్తున్నా మీకు ఇచ్చిన స్థితి అంతా అన్ని దేవుని బట్టి. ఈ అతిశయం దేవుణ్ణి బట్టి. సిలువనందే తప్ప నేను దేని యందు అతిశయించినది నాకు దూరం అయిపోతుంది కదా. ఎందుకంటే చాలామంది రాసులు బలాన్ని బట్టి అతిశయించారు, జ్ఞానాన్ని బట్టి అతిశయించారు. బైబిల్లో మనకి 2 వ్యక్తులు కళ్ళ ముందుకు వస్తారు కదా. సొలొమోను జ్ఞానం ఉందని అతిశయించాడు. చాలా జ్ఞానం ఉంది సొలొమోనుకి, కానీ ఆ జ్ఞానాన్ని బట్టి అతిశయించడం బట్టి ఆ జ్ఞానం తనని వెర్రివాడిగా చేసిన సందర్భాలు. శాంసోన్ తన బలాన్ని బట్టి అతిశయించాడు, ఆ బలం తను విడిచి వెళ్ళిపోయింది. అందుకనే మనకు దేన్ని బట్టి కాదు కానీ సిలువనందు దేవుణ్ణి బట్టి మాత్రమే. ఏదైనా అతిశయించవలసి వస్తే కేవలం ఇది దేవుణ్ణి బట్టి మాత్రమే. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ముగిస్తున్నాను. యోనాతాను దావీదుకి సహకారిగా ఉన్నాడు. ఎలా? కేవలం దేవుణ్ణి బట్టి మాత్రమే. దేవుణ్ణి బట్టి మనకి కలిగే దీవెనలు ఏంటో ఒక 5 విషయాలు మీ ముందు పెట్టాను. 1, దేవుణ్ణి బట్టి సంతోషం. 2, దేవుణ్ణి బట్టి ధైర్యం. 3, దేవుణ్ణి బట్టి ఆత్మలో ఆనందం. 4, దేవుణ్ణి బట్టి వాక్యాన్ని కీర్తించుతాం. 5, దేవుణ్ణి బట్టి అతిశయిస్తాం. అలాగా దేవుణ్ణి బట్టి కలిగే ఈ దీవెనలన్నీ మనం కలిగి ఉందాం. అట్టి కృప
దేవుడు మనందరికీ ఈ రాత్రి దయచేయనుగాక. అందరూ మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఉపవాస ప్రార్థన కోడికను ముగించుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ చిన్న వర్తమానం కొరకే రెండు చేతులు చాపి ఆగకుండా ఒక్కసారి స్తోత్రం చెబుదామా ప్రభుకి. విన్న మాటలు హృదయంలో ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. మనము దేవుణ్ణి బట్టే సంతోషించినట్లుగా, దేవుణ్ణి బట్టే ధైర్యంగా ఉండినట్లుగా స్తోత్రం చెబుదాం. నూతన కృప కొరకై స్తోత్రం చెల్లిద్దాం. దైవ నిర్ణయాల కొరకై స్తోత్రం చెల్లిద్దాం. దేవుని ఏర్పాటు గొప్పది అని తెలుసుకున్నట్లుగా స్తోత్రం చెబుదాం. నాతిశయము నీవే, ఆనందము నీవే, ఆరాధన నీవే. ఈ మాటలు ఫలించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. దేవా నీకు వందనాలు, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ దాసు నిలబెట్టుకుని వాక్యం ద్వారా మాట్లాడారు, మీకు స్తోత్రాలు అయ్యా. ఇదిగో నా తండ్రి, దావీదుతో యోనాతాను చెప్తున్నాడు, ప్రభువా నువ్వు రాజు అవుతావు, నేను సహకారం అవుతానని, దేవుని బట్టి నేను సహకరిస్తానని తెలియపరిచినట్లుగా నా తండ్రి, దేవుని బట్టి కలిగే కార్యాలను మీరు వాక్యం ద్వారా మాట్లాడారు ప్రభువా, మీకు స్తోత్రాలు అయ్యా. దేవుని బట్టి మేము సంతోషించాలని తెలియపరిచావు దేవా. మేలు జరిగినప్పుడు, ఉపకారం పొందుకున్నప్పుడు, ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు అందరూ సంతోషిస్తారయ్యా, కానీ శ్రమలో కూడా సంతోషించాలని మీరు తెలియపరిచారయ్యా. చేనులో పంట రాకపోయినా, ఆశీర్వాదం లేకపోయినా, ఫలింపే లేకపోయినా, ఆయా శరీరాల్లో ఆరోగ్యమే పోయినా నీలో ఆనందించేవారిగా, సంతోషించేవారిగా ప్రభువా మా బిడ్డలను బలపరచు, నిన్ను బట్టి సంతోషించడానికి సహాయం చేయండి. అలాగే ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నా తండ్రి మీకు వందనాలు ప్రభువా. అయ్యా సహాయం చేయండి దేవా, నీకు స్తోత్రాలు అయ్యా. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలని తెలియపరిచావయ్యా. దావీదు ప్రభువా అయ్యా, వారి పిల్లల విషయంలో, భార్య విషయంలో ఎన్నో శోధనలు అనుభవించినప్పటికీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగే యోబు కూడా ఆయన శ్రమలలో ప్రభువా నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. అలాగ మేము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా ఉండే కృపను అనుగ్రహించు నాయనా. నా తండ్రి, నిన్ను బట్టి ప్రతి ఒక్కరికి ధైర్యం కలిగేటట్లు సహాయం చేయండి. అలాగే ఆత్మలో ఆనందం కలుగుతుందని తెలియపరిచావు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. ఆత్మలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా. ఆత్మను బట్టి ఆనందించే వారిగా బలపరచండి అయ్యా. యేసు నామములో పరిశుద్ధాత్మలో ఉన్న ఆనందం మా బిడ్డలందరూ కూడా అనుభవించడానికి సహాయం చేయండి అయ్యా. ప్రతి ఒక్కరిని అలాగ ఆత్మ పూర్ణులుగా మలచండి ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. అలాగే వాక్యాన్ని బట్టి కీర్తించాలని తెలియపరిచావయ్యా. నిశ్చయంగా ప్రతిదినం నీ వాక్యాన్ని ధ్యానం చేసి నీ వాక్యాన్ని ఘనపరిచేవారిగా బలపరచండి. అలాగే నాయన, నిన్ను బట్టి మేము అతిశయించాలి ప్రభువా. భూమి మీద నీతి న్యాయాలు కృప చూపే దేవుని బట్టి నేను అతిశయిస్తానని వాక్యం సెలవిస్తుందయ్యా. నాయనా నీకు వందనాలు ప్రభువా. పౌలు భక్తుడు సెలవిస్తున్నాడు, ఎన్నో కార్యాలు ఆయన ద్వారా మీరు జరిగించారు, కానీ వాటిని బట్టి అతిశయించలేదు, కానీ సిలువ ఎందే నేను అతిశయపడుతున్నానని తెలియపరుస్తున్నాడయ్యా. మా అతిశయం మీరై ఉన్నమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, మీకు వందనాలయ్యా. మీరు మాకు ఇచ్చిన దేనిని బట్టి మేము అతిశయించకుండా నిన్ను బట్టి అతిశయించేవారిగా బలపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. విత్తబడిన వాక్కులు నీ బిడ్డలందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చండి అయ్యా. వాక్యం నీ బిడ్డల వాక్యాన్ని హత్తుకొని అలా వెంబడించడానికి కృప చూపించు తండ్రి. వాక్యానుసారంగా నీ బిడ్డల జీవితాలు మలచండి అయ్యా. అయ్యా ఈ రాత్రి చేరవచ్చిన వారందరినీ ఆశీర్వదించు. వేకుని లేచి స్తుతించే బిడ్డలకు ఉదయకాలం పెందల కడే మొక్కాలు నీ అనుభవంలో
ప్రజలను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. రేపు ఉదయకాలపు ఆరాధనలన్నీ భారం ఎత్తి నడిపించాయా. అనారోగ్యంగా ఉన్న మా బిడ్డలందరినీ ముట్టి స్వస్థపరచు ప్రభువా. ప్రత్యేకించిగా రేపటి దినం నీటి ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరూ ఎవరిలో నిరుత్సాహం లేకుండా, అయా వారి సమస్యలు పోకుండా, కృంగిపోకుండా బిడ్డలందరూ శ్రద్ధగా రాసి మంచి విజయం చూడడానికి కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనకి తోడై కాపాడి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 అందరికి వందనాలండి.